భారతీయులు అన్నింటికీ వేదమునే ప్రమాణముగా స్వీకరింతురు. భారతీయ సంస్కృతికి వేదమే మూలమని అందురు. అసలు వేదమంటే ఏమి? ఇది ఇంత ఘనతను సంపాదించుటకు కారణమేమి? నాయనా, భారతదేశమునందు జన్మించి భారతీయుడవని అనిపించుకుని వేదమంటే ఏమో ఎరగకున్నావు. వేదము దివ్యమైన జ్ఞానరాశి. భూత భవిష్యద్వర్తమాన కాలాల్లో తిరుగులేని సత్యాన్ని బోధించేది వేదం. సమాజానికి శాంతి భద్రతలను అందించేది వేదం. మంత్రద్రష్టలైన మహర్షుల ద్వారా ఆవిష్కృతమైన సత్యవాక్ సమూహమే వేదం. ఇది సాక్షాత్ పరమపురుషుని నిశ్వాసమే. అందువలననే దీనికింత ఘనత చేకూరినది. అయితే లౌకిక జీవితములో, వ్యావహారిక రంగములో దీని వలన కలుగు ఫలమేమి? లోకములో ప్రతి జీవి తన ఇష్టాన్ని పొందటానికి, అనిష్టాన్ని పోగొట్టుకోవడానికి ఉపాయాన్ని తెలిపేది ఈ వేదమే. అనగా ఏది చేయతగినది, ఏది చేయతగనిది అని నిర్ణయించుట చేత ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారమును అందుకొనవచ్చును. ఈ వేదము వ్యావహారిక, పారమార్థికములు రెండింటికీ సంబంధించినది. యథార్థంగా చెప్పవలెనన్న జీవితమే వేదమయం. కనుక దీనిని ఆశ్రయించక తప్పదు. విద్ అనగా తెలుసుకొనుట. దానినే జ్ఞానమని అందురు. జ్ఞానమయుడే మానవుడు. అది లేనిది పశువే. వేదము అనంతమందురే. ఇది పూర్తి జ్ఞానమయమేనా? అనంతో వై వేదాహ అని అందురు. అయితే వేదము మొదట ఒక్కటే, తదుపరి 3గా, ఆ తరువాత 4గా విభజింపబడెను. ఒక్కటిగా ఉన్న దీనిని విభజించుటలో ఉన్న విశేషమేమి? ఎందుకు విభజింపవలసి వచ్చెను? ఇది అనంతమైనది కనుక. అధ్యయనము చేయుట సామాన్య మానవులకు కష్టమయ్యేడిది. అంతేకాదు, ఈ వేదమును నేర్చుకొనుటకు ఎంతో కాలం పట్టెడిది. కనుక నేర్చుకునివారు దిగులొంది వేదాధ్యయనము చేయుటకు అంత అభిరుచితో ముందుకు వచ్చేడివారు కాదు. ఈ కారణమును పురస్కరించుకుని అందరికీ అనుకూలముగా ఉండునట్లు ఈ వేదములో ఉన్న రుక్కులన్నింటినీ వేరుచేసి రుక్సంహితములని, యజుస్సులను కూర్చి యజుస్సంహితములని, సామములన్నింటినీ కూర్చి సామసంహితములని, అధర్వ మంత్రాలను వేరుగా చేర్చి అధర్వ సంహితములని విభజించిరి. ఈ విధముగా విభజించిన వారెవరు? ఇతడు నారాయణాంశ సంభూతుడగు వ్యాసుడు, పరాశర మహర్షి కుమారుడు. సమస్త విద్యల మూట. ఆ మూటకు మారుపేరు వ్యాసుడు. ఇతను మహర్షి, సమస్త వేదశాస్త్ర పారంగతుడు, సమన్వితుడు, సమర్థుడు. లోక కళ్యాణార్థమై అతను వేదములను విభజించి ధర్మమును ఆచరించుటకు అనుకూలపరిచెను. వేదములను 4గా విభజించి 5 సంహితలుగా ఏర్పరిచెను. 4 వేదములకు 4 సంహితలే ఉండవలెను. కాని 5గా విభజించటలోని అర్థమేమి? ఆ 5 సంహితలేవి? కృష్ణ యజుర్వేద సంహిత, శుక్ల యజుర్వేద సంహిత అని యజుర్వేదమును 2గాను, మిగిలిన 3 వేదములను ఒక్కొక్కటిగానే విభజించుట చేత 5 అయినవి. అంతేకాదు, ఒక్కొక్క సంహితను తిరిగి 3 భాగములుగా విభజించెను. ఇవన్నీయు వారి వారి స్థితిగతులకు తగిన రీతిగా అందరినీ తరింపజేయగోరి చేసినవే. వారి వారి యోగ్యతలను పురస్కరించుకుని సంఘ శ్రేయస్సు కోసం చేసినవే. అంతేకాని వీటిలో ఏమాత్రమూ భేదములు లేవు. ఆ సంహిత భాగములు ఏవి? బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు అని 3. బ్రాహ్మణాలు అనగా ఏమి? ఇవి మంత్రభాగ వ్యాపక రూపాలు. ఆయా యాగములను, వాటి స్వరూపాలను చక్కగా వివరిస్తాయి. ఇవి ఐతరేయ బ్రాహ్మణమని, తైత్తరీయ బ్రాహ్మణమని, శతపథ బ్రాహ్మణమని, గోపద బ్రాహ్మణమని అనేక విధములు కలవు. ఆరణ్యకాలనగా ఏమి? ఇవి పద్య గద్య రూపమైనవి. వానప్రస్థ ఆశ్రమము స్వీకరించిన వారు అరణ్యములలో జీవించుచు అధ్యయనము చేయుట వలన వీటికి ఆరణ్యకాలని పేరు వచ్చినది. అనగా ఒంటరిగా ప్రశాంతముగా కాలము గడుపువారు ఈ సంహితను అధ్యయనము చేయుట చేత ఆరణ్యకమైనది. అనగా జనసమూహములో కాక ఒంటరి జీవితము గడుపువారు అధ్యయనము చేయునవి ఆరణ్యకాలు. వీటిలో కర్మకాండ యొక్క చర్మదశ, బ్రహ్మకాండ ప్రారంభమవుతుంది.
బ్రహ్మకాండ అనగా ఏమిటి? యజ్ఞయాగాదులకు ధర్మాచరణకు సంబంధించినది. ఇందులో ఎన్నియో విశేషములతో కూడిన ధర్మములు, యజ్ఞములు కలవు.